సార్ నమస్తే అండి. నమస్తే శ్రావ్య. సో చెప్పండి, అంటే మన రాష్ట్రం అప్పు చాలానే ఉంది, లక్షల కోట్లు. అసలు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాన్ని క్రాస్ అయిపోయినాం మనం. నాకు తెలిసి 10 లక్షల కోట్లు దాటిపోయి ఉండొచ్చు. 10 లక్షల కోట్లు కాదు, కానీ ఒకటి ఏంటంటే మాత్రం రాష్ట్రాలకి అప్పులు అనేది అవసరం అయిపోయింది. బట్ రాష్ట్రాల పరిస్థితి ఎవరు చేస్తారు ఇది అంటే అనేది ఎప్పటికీ భయం వేస్తుంటుంది ఒక్కోసారి ఆలోచిస్తుంటే. సో అప్పుడప్పుడు అనలైజ్ చేస్తూ ఉంటాను. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ మీరు చెప్పినట్టు మనం తెలంగాణ మన రాష్ట్రం. సో మన రాష్ట్రంలో ఫామ్ అయినప్పుడు యాక్చువల్లీ మనకి ఒక నెట్ పాజిటివ్. ఎందుకంటే మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రాజధాని ఫుల్ ఫ్లెడ్జ్ రెవెన్యూస్ ఉండి అన్ని కంపెనీస్ ఇక్కడ ఫామ్ అయి ఉంది, ఉన్న సిటీ దొరికింది మనకి. ఓకే, మన అంత మంచి ఒక అవకాశాన్ని వాడుకుని ఉంటే ఇవాళ మాత్రం 11 సంవత్సరాల తర్వాత చాలా బాగుండేది. బట్ ఏమైంది, ఫస్ట్ మొదట్లో బాగానే ఉండింది. మీరు అన్నట్టు అప్పుడు పెద్దగా నెట్ చూసుకుంటే అప్పులు ఎక్కువ లేకుండా ఓన్లీ 13-14 వేల కోట్ల అప్పులు అంతే, విచ్ ఈస్ వెరీ లెస్. అక్కడ నుంచి అంటే ఒక రకంగా అంటే ఆ టైంలో ఉన్న బడ్జెట్ ప్రకారం మనం ధనిక రాష్ట్రం ఒకప్పుడు మన నెట్. అక్కడి నుంచి ఏమైంది, ఒక అప్పులు స్లోగా స్టార్ట్ అయ్యాయి. మీరు చూస్తే ఆ 10 సంవత్సరాల్లో దగ్గర అఫీషియల్గా ఓన్లీ చెప్తున్నాను, అఫీషియల్గానే దగ్గర 2 రకాల అప్పులు ఉన్నాయి. దాని గురించి చెప్తాను. 2 రకం. ఫస్ట్ అప్పే ఇప్పటివరకు 11 సంవత్సరాలలో అఫీషియల్గా ఆర్బీఐ ద్వారా తెచ్చిన అప్పు దగ్గర 4 లక్షల కోట్లు 11 సంవత్సరాలలో. మళ్ళీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వెళ్ళిపోయిందో 2023లో అప్పటి వరకే దగ్గర 3,10,000 కోట్ల అప్పు అఫీషియల్గా గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు, తెచ్చారు. దాని తర్వాత కూడా మన ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం తక్కువ లేదు. వాళ్ళు కూడా ఈ 18 నెలలలో దగ్గర 90,000 కోట్లు యాజ్ ఆన్ 18th జూన్, మొన్న జూన్ 18th వరకు కూడా 87,000 కోట్లు దగ్గర స్పెసిఫిక్ నంబర్ చూసినా సరే మనము ఎంత అంటే అక్యురేట్ నంబర్, మనం ఏదో గాల్లో మాట్లాడట్లేదు. ఈ నంబర్స్ కూడా అఫీషియల్ ఆర్బీఐ వెబ్సైట్ ద్వారా ప్రతి నెల ఎంత తెస్తున్నారు అనేది చూసుకుంటే కూడా ఈ ప్రభుత్వం వచ్చాక కూడా 18 నెలల్లో 87,327 కోట్లు అప్పు తెచ్చారు. సో ప్రతి నెల అప్పు తెస్తున్నాం. సో అంటే అప్పు మంచిది కాదా అంటే ఎస్, అవసరము, అప్పు అవసరము, కంపల్సరీ, కరెక్టే. కానీ అప్పు పెరుగుతున్నది. సో మన రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏంటంటే ఒక ఎఫ్ఆర్బిఎం అనే బిల్ ఉంది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బిల్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఏంటంటే మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో స్టేట్ అది అందులో 30% వరకు అప్పులు ఉండొచ్చు అని ఆర్బీఐ అంటే ఇర్రేషనల్గా ఇష్టం వచ్చినంత తెచ్చుకోకుండా ఒక లిమిట్ పెట్టుకుందన్నమాట. మనం కాన్స్టెంట్గా 3-4 సంవత్సరాల నుంచి ప్రతిసారి 30 దాటుతున్నాము ఓన్లీ అఫీషియల్ అప్పులతోటి. నేను అఫీషియల్ అప్పులు మాటికి చెప్తున్నాను ఎందుకంటే ఇది కొన్ని రాష్ట్రాలు, అందులో మన తెలంగాణ, ఆంధ్ర, కొన్ని రాష్ట్రాలు ఏంటంటే అంటే ప్రజలనే అనుకోండి, ఆర్బీఐని అనుకోండి, మభ్య పెట్టాలని కావాలని కావచ్చు, లేకపోతే అవసరానికి కూడా ఏం చేశాయంటే ఆఫ్ ద బుక్స్ అనమాట. బేసికలీ అప్పులు ఏం చేశారు, డైరెక్ట్ చేయకుండా ఇండైరెక్ట్గా కార్పొరేషన్స్ ద్వారా. సో ఆ కార్పొరేషన్స్కి ఏం చేస్తారు, లోన్స్ కోసం ఐదర్ కొన్ని ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు, అది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్స్. బ్యాంకుల ద్వారా కానీ, ప్రైవేట్ అప్పులు కానీ, బాండ్స్ ద్వారా. మరి అన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆఫ్ ద బడ్జెట్లో కూడా, అందుకే 7 లక్షల కోట్లు అంటుంది. ఏంటంటే ఇది కాళేశ్వరం కార్పొరేషన్లో ఒక నియర్లీ 1,40,000 కోట్లు నాకు తెలిసి లాస్ట్ 1.5 year బ్యాక్. ఇప్పుడు ఫ్రెష్ అప్పులు ఎంత ఉన్నాయో తెలియదు విత్ ఇంట్రెస్ట్, ఎందుకంటే మనం ఎప్పుడూ కట్టాల్సింది ఇంట్రెస్ట్. ప్రతి నెల నియర్లీ 8-9 వేల కోట్లు ఇంట్రెస్టే పోతుంది. ఎందుకంటే అది తెచ్చింది 8% ఇంట్రెస్ట్తో తెచ్చారు. అది ఎక్కడి నుంచి వస్తాయి, కంపల్సరీ దానికి స్టేట్ గవర్నమెంట్ సావరెన్ గ్యారంటీ ఇచ్చారు. అంటే అఫీషియల్గా లెక్క ప్రకారం యాక్చువల్లీ మధ్యలో కొన్ని రోజులు కాంట్రవర్సీ కూడా జరిగింది. ఆర్బీఐ ఏమంటే ఈ అప్పుల్ని కూడా మీ మెయిన్ అప్పుల్లో కలిపేస్తాము అనగానే కలిపి ఉంటే ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్ 30% అన్నాను కదా, అది 40 అయిపోయేది. అంటే కొత్త అప్పులు ఆ సంవత్సరంలో ఏం పుట్టేవి కావు. సో అందుకోసం ఏంటంటే మళ్ళీ పోయి రిక్వెస్ట్ చేసి అది చేస్తే వాటిని కన్సిడర్ చేయలే కాబట్టి కొత్త అప్పులు పుడుతున్నాయి 3 సంవత్సరాల నుంచి కూడా. సో ఇప్పుడు కొత్త అప్పులు పుట్టాలంటే 2 మార్గాలు. ఒకటి ఆబ్వియస్లీ మన ఈ జిఎస్డిపి పెంచుకున్నాం అనుకోండి, అవకాశం ఉంటుంది. ప్లస్ కొంచెం అప్పులు తక్కువ తెచ్చుకున్నా కట్టేస్తా పోతా ఉన్నా చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ ఈ అప్పులు ఏమైంది, వాళ్ళు తెచ్చేశారు అక్కడ 6.5-7 లక్షల కోట్లు, దగ్గర 6.98 lakhs
వెన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పిందో అది నిజమే. అంటే వీళ్ళు బీఆర్ఎస్ లేదు 4.5 లక్షలే ఉన్నాయి అంటారు. ఎస్, 4.5 లక్షల అఫీషియల్ నంబర్స్ ఉన్నాయి. మిగిలిన కార్పొరేషన్లు ఒక కాళేశ్వరందే గాను వేరే కార్పొరేషన్లలో ఎగ్జాంపుల్ మన మెడికల్ హాస్పిటల్స్ కోసం తెచ్చిన అప్పులే కానీ ప్రతి దగ్గర అప్పులే. అండ్ ప్రాబ్లం ఏంటంటే అప్పులు చెడు కాదు. చాలామంది అడగచ్చు, రేపు నన్ను అడుగుతారు అప్పులు ఎందుకు మీకు లేవా అప్పులు అంటే, నాకు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అప్పులు తీసుకొచ్చినప్పుడు 2 రకాల అప్పులు. ఒకటి టెంపరీగా వాడుకొని నాకు ఎటువంటి డెవలప్మెంట్ అవ్వట్లేదు, నా ఖర్చుల కోసం నా అవసరాల కోసం తీసుకున్నాను తీర్చేయడం. ఇంకో అప్పు ఉంటుంది మంచి క్లాస్, ఏంటంటే మనం ఇల్లు కొన్నాము ఒక యాసెట్ కోసం అప్పు తీసుకున్నాం. రాష్ట్రాలకి ఏంటంటే పర్సనల్గా డెవలప్మెంట్ అప్పులు అంటాం. సో డెవలప్మెంట్ కోసం ఏదైనా కొత్త చేయడానికి కానీ దాని డెవలప్మెంట్ వల్ల ఏంటంటే రెవెన్యూస్ పెరగాలి, జిఎస్డిపి పెరగాల, ఆ రెవెన్యూ పెరగాల, స్టేట్ మొత్తం వెల్త్ పెరగాలి, అట్ ద సేమ్ టైం రెవెన్యూస్ పెరిగాయి అనుకోండి ఈ అప్పుల వల్ల వచ్చే దాని వల్ల కూడా కట్టచ్చు. బట్ ఇప్పుడు మన 10 సంవత్సరాల్లో జరిగింది ఏంటంటే ఎస్ జిఎస్డిపి పెరిగింది, అది దేనివల్ల అనేది అదొక సపరేట్ క్వశ్చన్. బట్ పెరిగింది థ్యాంక్ఫుల్లీ ఎవ్రీ ఇయర్ మనకు 10, 12, 13% కూడా పెరిగింది. నేషనల్ యావరేజ్ 8-9 ఉంటే కన్సిస్టెంట్గా బీట్ చేస్తూ వచ్చాము. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే మనకు హైదరాబాద్ లాంటి క్రౌన్ జ్యువెల్ క్యాపిటల్ మంచి సిటీ ఉంది. ఈ బంగారు గుడ్డు లాంటి మన హైదరాబాద్ ఉంది కాబట్టి మనకి మీరు చూసుకుంటే మన 3 జిల్లాలే. పాత జిల్లాలు చూసుకుంటే 2, మన హైదరాబాదు, రంగారెడ్డి. ఇప్పుడు ఏంటంటే కొత్త జిల్లాల ప్రకారం చూసుకుంటే హైదరాబాదు, మళ్ళీ రంగారెడ్డి, ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, అటు బార్డర్లో ఇవి ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఉందో అదే మేజర్ మనకి ఏమంటారు రెవెన్యూ కానివ్వండి, మన ఇప్పుడు వెల్త్ క్రియేషన్లో కానివ్వండి. మళ్ళీ పాత జిల్లాలు ఏవైతే ఆదిలాబాద్ పాత జిల్లా కానీ, ఖమ్మం కానీ, నల్గొండలో కానీ, మహబూబ్నగర్లో స్టిల్ యావరేజ్ తీసుకుంటే తక్కువనే ఉంది ఇన్కమ్ కూడా. ఈ 4-5 జిల్లాలే. ఎస్పెషల్లీ ఇప్పుడు చూసుకుంటే మన రంగారెడ్డి జిల్లా, మన గ్రేటర్ హైదరాబాద్లోని జిల్లాలు నేషనల్ లెవెల్లో కూడా నంబర్ 1, నంబర్ 2 ఉన్నాయి. అంటే కొన్ని ముంబై లాంటి జిల్లాలు, ముంబై మళ్ళీ ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లోంచి వచ్చిన వాటికన్నా కూడా ఈ మన హైదరాబాద్ సరౌండింగ్ ఉన్న కొన్ని జిల్లాలు హైదరాబాద్ హెడ్ ఉంది. ఎందుకంటే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఆ వెల్తే మనకి హెల్ప్ చేస్తోంది, ఈ జిఎస్డి పెరుగుతుంది, మనం అప్పు తెచ్చుకున్నాం. కానీ ఏమైందంటే ఈ అప్పులు నిరర్ధకమైన ఆస్తుల కోసం ఎటువంటి చేయకుండా దానికోసం లక్షల కోట్లు మనం వేస్ట్ చేసాం. 2 మాత్రం అదుపు లేని ఖర్చులు పోతున్నాయంటే, ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. బట్ మనకు కావాల్సిన స్కూల్లోకి ఫీజులు కానివ్వండి, హాస్పిటల్ అవసరం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఖర్చులు మాత్రం 15% పెరుగుతున్నాయి. 3% ఎక్కడ, 15% ఎక్కడ. లాస్ట్ ఇయర్ 1,00,000 రూపాయలకైన సర్జరీ నెక్స్ట్ ఇయర్ 1,15,000. లాస్ట్ ఇయర్ 60,000 కట్టిన ఫీజు ఇవాళ నియర్ 70-72,000 వెళ్తుంది. అంటే 15% per annum పెరుగుతుంది. అంత ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు అట్లాంటి సెక్టర్లో పెట్టుంటే మనకి ప్రజలకి ఏంటంటే చేతులు అక్కడ ప్రైవేట్ స్పెండింగ్ కన్నా ఆ డబ్బులు ఉండడం వల్ల ఇంకొక మంచి పనికి వినియోగించే వాళ్ళము రాష్ట్రానికి ఉపయోగపడేది. కానీ ఇట్లా నిరర్ధక ఆస్తులు, ఇప్పుడు ఆ కాళేశ్వరం మంచిదా చెడు అనేది సపరేట్గా పెట్టుకున్నా అంత అప్పు తీసుకొచ్చి కట్టడం, అదే మన దగ్గర ఉన్న డబ్బులతో ఒకటి ప్రాజెక్ట్ చేసుకొని ఇంకోటి చేసుకుంటే. ఇంతకుముందు ఏంటంటే మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఓవర్ ద ఇయర్స్ తీసుకుంటే లిమిటెడ్ అప్పు తెచ్చేవాళ్ళు, కట్టేవాళ్ళు. ఇప్పుడు లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉండేవి కాదు. మన తెలంగాణ ఆంధ్ర కలుపున్న నాగార్జున సార్ కానీ, ఇటు పక్కన కింద శ్రీశైలం కానీ, పైన శ్రీశైలం అయినా పర్లేదు, వేరే ప్రాజెక్ట్స్ ఏవైనా సరే కొంచెం బడ్జెట్, కొంచెం అప్పులు తెచ్చేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే అసలు బడ్జెటరీ చాలా కొంచెం, అది మనకు నంబరు తెలీదు, ఏమీ తెలీదు. సో అదొక గుదిబండ, అంటే గుదిబండ చేసి మన మీద వేసేసిపోయారు. దాని నుంచి రెవెన్యూస్ అయితే రావట్లేదు, ఎటువంటి నీటి బిల్లు లేదు ఆ ఏరియాలో. పోనీ మన ఇండస్ట్రీలో వచ్చి ఇండస్ట్రీలు ఏమన్నా పన్నులు కట్టి మనకు వస్తున్నాయంటే అది లేదు. సో వాటర్ అంత పెరిగింది అనుకున్నా మనము అన్ని వేల టీఎంసీలు, మనము అన్ని వందల టీఎంసీలు మనం లిఫ్ట్ చేస్తున్నాము. మనం వాడుకోవడానికి ఇండస్ట్రీలు కూడా సఫిషియెంట్గా ఆ జిల్లాలో లేవు. ఏ ఇండస్ట్రీలు వచ్చినా ఈ 4 జిల్లాల్లో మళ్ళీ మన చుట్టూ ఇక్కడే జరుగుతున్నాయి. కానీ నీకు వాటర్ ఇప్పటివరకైతే దాని నుంచి అంత ఎక్కువ యూజ్ అవ్వలేదు. ఎక్సెప్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు స్టెబిలైజ్ అయ్యాయి, దట్ ఈస్ గుడ్. ఏమంటారు, శ్రీరామ్ సాగర్ ఏదైతే నిండిపోయిందో, ఇసుకతో నిండిపోయిందో, వీటి వల్ల దాని కిందున్న ఏదైతే సాగు భూములు ఏవైతే ఉన్నాయో, ఇరిగేటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో అవి స్టెబిలైజ్ అయ్యాయి, అది ఓకే. కానీ దానికి పెట్టిన ఖర్చుకి బ్యాలెన్స్ అవ్వట్లేదు, రిటర్న్ అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. దాన్ని ప్రతి సంవత్సరం అదొక పెద్ద అంటే
అదొకటే కాదని కాదు, కానీ అది ఎట్లా చూపిస్తున్నామంటే అదొక పెద్ద అచీవ్మెంట్ కాదండి, అచీవ్మెంట్ కాదు, ఇట్స్ ఒక పెద్ద నెత్తి మీద మన ఫ్యూచర్ జనరేషన్ మీద ఒక రాయి వేసేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అది నడపాలంటే సంవత్సరానికి 20,000 కోట్లు కావాలి కరెంట్. ఓకే, పోనీ 20,000 కోట్లు పెట్టి రైతులు ఎంత పండిస్తున్నారా అంటే లెక్క ప్రకారం సపోజ్ 20,000 కోట్లు పెడుతున్నాము రైతులకే అనుకోండి, ఇండస్ట్రీస్కి అనుకోండి, ప్రజల అవసరాలకి వాటర్ తాగునీరే అనుకోండి, ఏవి ఇచ్చినా కానీ అట్లీస్ట్ ఒక 40,000 50,000 కోట్ల సంపద కానీ ఆ రెవెన్యూ కానీ గవర్నమెంట్కి వస్తే ఒక పద్ధతి ఉంది, దాని అప్పు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నువ్వు ఆపరేట్ చేయడానికే 20,000. మనం అప్పు గురించి పక్కన పెడుతున్నాము, అప్పు దాన్ని అసలు కట్టడం అది ఎవరు కడతారు, అది అవన్నీ మళ్ళీ రాష్ట్ర బడ్జెట్లోకి వచ్చి పడతాయి. ఓకే, సో ఈ అంటే ఆలోచన లేకుండా ప్రభుత్వాలు, గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే అంత అప్పు పుట్టే అవకాశం కూడా లేదు. మనం వేరే రాష్ట్రాలకి, మన జపాన్కి వెళ్ళాము, అన్ని చోట్ల ట్రై చేస్తున్నాము కొత్త అప్పులు ఎక్కడైనా వస్తాయని. ఎందుకంటే లిమిట్ మాత్రం ఇప్పుడు మనకి చాలా తక్కువ ఉంది. ఈ ఇయర్ 55,000 56,000 కోట్ల లిమిట్ ఉండింది. ఇది మన FRBM ప్రకారం ఎలిజిబిలిటీ దగ్గర చేసేసాం. డబ్బులు సరిపోట్ల, ల్యాండ్లు అమ్మడానికి ట్రై చేశారు, కొన్ని కుదిరినాయి, కొన్ని అవ్వలేదు. ఇంతకుముందు ప్రభుత్వం అదే చేసింది, వాళ్ళని తిట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చి మొత్తం మా భూములు ఎట్లా అమ్ముతాము, ప్రజల భూములు ఎలా అమ్ముతాము, హైదరాబాద్ భూములు ఇలా అమ్మేస్తే రేపు ఎలా అని తిట్టిన వాళ్ళే వీళ్ళు అదే చేశారు. ఎందుకంటే అవసరం అట్లా అంటే వాళ్ళని తిట్టారు వీళ్ళని అన్నారనే కన్నా పక్కన పెడితే ప్రభుత్వాలకి ఖర్చులు ఎక్కువైపోయాయి, రెవెన్యూస్ మినిమం. దెన్ మీరు ఇంతకుముందు అన్నారు అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు, ఉచిత గ్యారంటీలు. అదే మేజర్. మన రేపు దేశం బాగా అంటే దేశానికి ఉన్న థ్రెట్స్ చూసుకుంటే ఏంటంటే కొన్ని థ్రెట్స్లో మనం ఎప్పుడు టెర్రరిజం అంటాం. అది ఒక మేజర్ టెర్రరిజంది. ఆర్ ఏమంటారు, మన అందరి మధ్యలో గొడవలు కానీ ఇవన్నీ పక్కన పెడితే అదొక మేజర్ థ్రెట్. కానీ దానికన్నా పెద్ద థ్రెట్ ఏంటంటే ఇట్లాంటి అంటే అన్అకౌంటెడ్ బడ్జెట్ లేకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండివిజువల్ లెవెల్లో కూడా లెట్సే నాకు ఒక మంచి ఫోన్ ఇష్టం, ఆర్ మంచి వాచ్, లగ్జరీ వాచ్ ఇష్టం, ఆర్ నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఏదో దేశం విజిట్ చేయాలని ఉంది, ఆ టూర్ హాలిడే ఉంది, ఆర్ ఏదో ఒక లగ్జరీ అది లేకుండా మనం బతకగలుగుతాం. అట్లాంటి వాటికి కూడా మనం ఒక చిన్న బడ్జెట్ వేసుకుంటాం. అరే ఒకేసారి నా వల్ల కాదు, 2 లక్షలు అవసరం, ఈ సంవత్సరం ఒక 50,000, ఏమైనా బోనస్ వస్తే ఒక 50,000 అలా వేసుకొని నేను కట్టేస్తాను. ఆర్ సగం నా దగ్గర ఉన్నాయి, సగం నేను అప్పు తెచ్చుకొని మెల్లి కట్టుకుంటాను అని చిన్న వాటికి కూడా వేసుకుంటాం, అంటే ప్రతి ఖర్చుకి. ఓకే, అలాగే ఇట్లాంటి పరిస్థితి పెద్ద రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే ఈ సంక్షేమ పథకాలకి ఎటువంటి బడ్జెటరీ అలొకేషన్ లేకుండా అనౌన్స్ చేసి పడేస్తున్నారు. రేపు రియాలిటీకి వచ్చి ప్రభుత్వం నిజంగానే వచ్చేస్తారు, గెలిచారు వచ్చారు, వాళ్ళు చేసిన ఫ్రీబీస్కి చూస్తే అక్కడ ఏమీ లేవు ఇద్దామంటే. పబ్లిక్ కూడా అలాగే అదే మైండ్ సెట్ తో ఉన్నారు, లేకపోతే ఓట్లేమో అని అంటున్నారు. ఎక్స్పెక్టేషన్స్. సో రాజకీయ నాయకులకు కూడా వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. అందుకోసమే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం వీళ్ళు కూడా ఈ 18 నెలల్లో 87,000 కోట్లు, అంటే నియర్లీ 6,000 5,000 కోట్లు ప్రతి నెల మీరు చూసి కన్సిస్టెంట్. జనవరిలో వచ్చారు వాళ్ళు, 24 జనవరిలో 3,000 కోట్లతో మొదలైంది వాళ్ళ అప్పుల జర్నీ. ప్రతి నెల 3,000 మార్చికి వచ్చేవరకు 7,700 కోట్లు. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అక్కడికి మార్చి అయిపోతుంది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మొదలవుతుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ 4,000 8,000 8,000 కన్సిస్టెంట్గా యాజ్ రీసెంట్లీ యాజ్ ఈ మంత్ జూన్ 25th 2025లో కూడా ఇవాళటి వరకు, అంటే 18th వరకు 8,500 కోట్ల ఈ నెలలో, ఓన్లీ ఇదే మంత్ ఫస్ట్ 18 డేస్లో 8,000. రైతు భరోసా కోసం రిలీజ్ చేస్తే రైతు భరోసా రిలీజ్ చేసి ప్రతి ఖర్చుకి ఏదో ఒక ఫ్రెష్ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. శాలరీలు ఇవ్వాలన్నా, ఏ స్కీమ్ చేయాలన్నా ఇది ఎన్ని రోజులు వయబుల్ అంటే అది వాళ్ళ కంపల్షన్. మనం ఇప్పుడు ఈ ప్రభుత్వాలను తప్పు పడదాం, తప్పు ఉంది, పాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంది, అది సపరేట్, కానీ కంపల్షన్స్ తప్పట్లేదు.